పంచతంత్ర కథ కొంగ మరియు పీత. ఒక చెరువు దగ్గర ఒక ముసలి కొంగ ఉండేది. చెరువు నిండా చేపలే చేపలు. కొంగకు వయసు పెరిగి బలహీనమైంది. చేపలను పట్టుకోవడం కష్టమైంది. అప్పుడు కొంగ ఒక చక్కని ఎత్తు వేసింది. ఒకరోజు చెరువు ఒడ్డున చాలా బాధగా నిలబడింది. అది చూసిన చేపలు, కొంగత్తా, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని అడిగాయి. అప్పుడు కొంగ, పిల్లలు, నిన్న నాకొక సంగతి తెలిసింది. తొందరలో మత్స్యకారులు వస్తున్నారంట మిమ్మల్ని అందరినీ పట్టుకెళ్లడానికి. ఆ విషయం విని నిన్నటి నుండి ఏమీ తినాలనిపించలేదు అని బాధ నటించింది. చేపలు భయపడిపోయాయి. మమ్మల్ని కాపాడే మార్గముందా అని అడిగాయి. కొంగ వెంటనే, చూడండి పిల్లలు, పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది. నిండా నీరు మరియు పరిశుభ్రంగా కూడా ఉంటుంది. మీరు ఒప్పుకుంటే నేను ఒక్కొక్కరిని నా ముక్కుతో అక్కడికి తీసుకెళ్తాను అని మాయమాటలు చెప్పింది. చేపలు కొంగ మాటలు నమ్మేశాయి. ప్రతిరోజు కొంగ తన ముక్కుతో ఒక చేపను తీసుకెళ్లేది. కానీ అది కొత్త చెరువుకు కాదు, పక్కనే ఉన్న పెద్ద రాయి మీద వాటిని తీసుకెళ్లి చంపి తినేది. ఇలా చాలా రోజులు చాలా చేపలు మోసపోయాయి. ఒకరోజు పీత కొంగతో, కొంగ బావా, నన్ను తీసుకెళ్తావా అని అడిగింది. రోజు చేపలు తినే కొంగ ఈరోజు రుచికరమైన ఆహారం తినవచ్చులే అని పీతను ఎక్కించుకుని బయలుదేరింది. ఎగురుతూ వెళ్తుంటే పీతకు పెద్ద రాయి మీద చేపల ఎముకలు కనిపించాయి. వెంటనే అది కొంగ మోసాన్ని గ్రహించి తన పంజాలతో కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. కొంగ అక్కడికక్కడే చనిపోయింది. పీత మళ్లీ చెరువుకు వెళ్లి మిగిలిన చేపలకి జరిగింది చెప్పింది. చేపలు మొదట బాధపడ్డా కాపాడబడినందుకు పీతకు ధన్యవాదాలు చెప్పాయి. పిల్లలు, తెలివి జాగ్రత్త ఉంటే మోసాన్ని ఓడించవచ్చు. గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. ఆలోచించి నడుచుకోవాలి.